ఆవిడ నాకు ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేదు. కానీ మీరు ఎప్పుడైనా మీ ఇష్టంగా ఆవిడకి ఏం కావాలో కొనిచ్చారా? పోనీ నేను కూడా ఏమి కొనియలేదు. నేను ఎప్పుడు కూడా నీకేమి ఇష్టం అని అడగలేదు. పోనీ ఇప్పుడు అడగండి అట్లీస్ట్, నీకేమి ఇష్టం, ఏం కావాలి అని. ఈ సంక్రాంతికైనా ఆవిడకి కావాల్సిందేంటో కొనిద్దాం. అడిగితే అన్నీ అడుగుతారు, ప్రజాపాలన తిరిగా. ఆవిడ ఎన్ని సంవత్సరాల నుంచో పాపం ఏం అడగలేదు, అట్లాంటిది ఇప్పుడు అన్ని అడిగి తీసుకోవాల్సిన అవసరం దాకా తెలియదు. కావాల్సింది కొనుక్కొని నేను పేమెంట్ కడతామని చెప్తాం తప్ప ఏం లేదు. మా అక్కలు వదినలు వాళ్ళు కూడా అంటారు కొనే అని, కానీ కొనది. ఓకే. ఎప్పుడు అంటే ఒక గిఫ్ట్ ఆవిడ కొనియటము, పెళ్లి రోజుకో పుట్టిన రోజుకో కొనియటాలు ఇట్లాంటివి ఏమి గిఫ్ట్లు మందికి ఇచ్చుడు నాకు అలవాటు, కానీ ఇంట్లోనే ఇవ్వలేదు ఇప్పుడు. మందికి అంటే పబ్లిక్ వాళ్ళకి వీళ్ళకి అట్లా ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఇది స్పెషల్ డే, ఇది నీ బర్త్డే, ఇది మ్యారేజ్ డే, మనం ఇట్లా అట్లా అని. ఈవెన్ మ్యారేజ్ డే రోజు కూడా గుడికి పోయిన సందర్భం లేదు. పొద్దున్న లేచి వాళ్ళ పని మీద వాళ్ళే ఉంటారు అంతే. ఓకే. సో పెళ్లి రోజు గిఫ్ట్లు, బర్త్డేల గిఫ్ట్లు, లేకపోతే నైట్ వెరీ నార్మల్ లైఫ్. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇట్లా కూడా ఉంటారా అని కూడా అనుకుంటారు. అందుకే అంటున్నాను, అట్లాంటిది ఏమీ ఉండదు. ఎన్నడూ కూడా స్పెషల్ అని కానీ, లేకుంటే 10 మందిలో వీళ్ళు సపరేట్గా కనిపించడం కానీ, లేదా ఇద్దరం ఒక్క దగ్గర కూర్చున్న సందర్భం కానీ, ఆనుకొని కూర్చున్న సందర్భం కానీ ఎవరు చూసి ఉండరు ఫ్యామిలీలో. అంటే నేను జోవియల్గానే ఉంటాం, ఆమె బిజీగానే ఉంటుంది, ఎవరి పని మీద వాళ్ళే ఉంటారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం, అందరితో నవ్వుకుంటుంటాం. కాబట్టి అందరితోని ఫ్రీగా ఉంటాం. కాబట్టి సపరేట్గా ఇట్లా ఉండాలా అనే ఆలోచన ఎప్పుడు రాలేదు, అట్లా ఆలోచించలేదు. చిన్నప్పటి నుంచి కమాండ్ ఫ్యామిలీలో ఉండడం వలన, అందరితోని అటాచ్మెంట్గా ఉండడం వలన అది ఎందుకో మరి, కానీ అట్లాంటి ఫీల్. పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. కలిసి పెరిగారు కాబట్టి అప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉందాము, ఇప్పుడు ఒక దగ్గర ఉన్నాం, అది తప్ప వేరే డిఫరెన్స్ ఏం లేదు. విజయ్ గారిలో మీకు నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి? నచ్చంది ఏమి లేదు. నచ్చింది అంటే అడ్జస్ట్మెంట్, అది నాతో అడ్జస్ట్ కావడం గ్రేట్. నచ్చంది ఏం లేదు అనేటప్పుడు కాడు ఫేస్ ఇలా వెలిగిపోతుంది. నిజంగా కూడా నచ్చంది ఏమీ లేదు, ఎప్పుడూ ఎవరికి చెప్పలేదు ఫస్ట్ టైం. కానీ నాకు నచ్చంది ఏమీ లేదు. నేను 100% ఎవరి దగ్గరైనా పాజిటివ్గా చూస్తాను. పాజిటివ్ 60% ఉన్నా నేను 40% మర్చిపోతాను. అటువంటిది 99% నెగిటివ్ ఎప్పుడు కనపడలేదు, 1% కూడా లేదు. కాబట్టి అట్లాంటిది లేదు. ఇక నచ్చిన విషయం అంటే నాతో అడ్జస్ట్ అవ్వడము గొప్ప విషయమే. చాలా మటుకు వేరే వాళ్ళు అయితే ఇబ్బంది అవుతుండే, ఖచ్చితంగా గొడవ అవుతుంది. సో ఒక భర్తగా ఆవిడలో నచ్చనివి ఏవీ లేవని చెప్పారు చూసారు. ఒక భార్యకి అంతకు మించి ఇంకేం అవసరం లేదు. నిజంగా అదే పెద్ద కాంప్లిమెంట్ ఆవిడకి. అప్పుడప్పుడు అంటది అన్నట్టు, అందరికి నచ్చవు అని నాకు నచ్చవని. అయ్యో. విజయ్ గారు, ఇప్పుడు చెప్పుకుందాము. వెంకటరమణారెడ్డి గారిలో నచ్చినవి ఏమున్నాయి, మీకేమున్నాయి? ఏం నచ్చలేదు చెప్పండి, ఇంకా ఈ సందర్భంగా చెప్పేసి. లోపల ఉన్న ఎగ్జాస్ట్ అన్న అయిపోతే బరువు దిగిపోతుంది. ఆయనలో నచ్చినవి ఏమున్నాయి చెప్పు. ఏం నచ్చింది ఆయనలో మీకు? చెప్పు, ఏది ఉన్నాయి చెప్పు, ఏమి ఇబ్బంది లేదు. 100,000 మంది చూస్తారు, ఇట్లా లక్షలు చూస్తారు, నాకు తెలుసు. ఏం కాదు, చెప్పండి, పర్లేదు. ఏమన్నది ఏది ఉంటే అది చెప్పచ్చు, నేను కూడా ఆలోచించవచ్చు. నచ్చనివి ఏమైనా ఉన్నాయా ఆయనలో మీకు? ఆమె చెప్పకుండా నేను చెప్తాను, ఏమనుకుంటుందా నాకు తెలుసు. చెప్పు, ఏం పర్లేదు. అన్నీ నచ్చాయా? ఆయన కోపము కానీ, లేకపోతే ఆయన ఎక్కువగా టైం ఉండకపోతే, ఇవన్నీ కూడా మీకు ఓకేనా, నచ్చాయా? ఓకే, సరే. ఎక్కువగా నచ్చేది ఏంటి ఆయనలో మీకు? ఏం నచ్చుతుంది ఆయన చూడగానే మీకు? అది కూడా మీరే చెప్పండి. సో కాబట్టి ఆవిడ తరఫున కూడా మీరే చెప్పండి, ఆవిడకి మీలో నచ్చినవి ఏమున్నాయో. పెద్ద అంటే వాంటెడ్లీ ఇట్లా ఈ నేనంటే నచ్చంది అనేది ఏం లేదు. కానీ ఒక్కొక్క సందర్భంలో ఏ మనిషికైనా, ఆడవాళ్ళకు ఏదైనా నాది అంటూ ఏమీ లేకుండా ఉన్నారు కదా అన్నది ఉంటుంది, ఎట్లాగో న్యాచురల్ ఎవరికైనా ఉంటుంది. ఆడవాళ్ళు అన్నప్పుడు ఒకటి ఆలోచన ఉంటుంది, అట్లీస్ట్ కొంచెం సెల్ఫిష్ ఉంటుంది. ఆ సెల్ఫిష్కి కూడా స్థానం లేకుండా ఉంది కదా అనేది ఒక ఫీల్ ఉంటుంది. అంటే నలుగురు ఒకలాగా ఉంటే నేను ఒకలాగా ఉన్నా అనే ఫీలింగ్ కూడా ఉంటుండొచ్చు, కాదని నేను అన్నాను. 10 మందిని చూసినప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసిపోయి ఫోటోలు దిగడం, వాళ్ళిద్దరు కలిసి ఉండడం, అరే ఎంబటి రమ్మంటే రాడు, కనీసం ఫోటో దిగేటప్పుడు కూడా మర్చిపోయి ఒక్కడే ఎక్కిపోతాడు, ఫోటో దిగిపోతాడు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది న్యాచురల్గా. ఒకటి. రెండోది, ఎంతసేపు ఖర్చులు, ఇది అప్పులు, ఇవి చేయడం, అవి చేయడం, సంపాదించడం, మళ్ళీ కూడా కొట్టడం, మళ్ళీ రావడం, ఎవరు అడిగితే వాళ్ళకి సాయం చేస్తాడు, అది దాన్ని కూడా ఉండొచ్చు లోపల. ఎందుకంటే ఏమనదు, ఉండొచ్చు. కానీ సేవింగ్ అయితే ఉండాలి కదా, నాకు ఒక కొడుకున్నాడు కదా, ఉంచాలి కదా అని ఒక చిన్న సెల్ఫిష్ ఉండొచ్చు అనుకుంటున్నాను. నాతో ఒక్కనాడ ఉండొచ్చు మేబీ.
నేను కూడా ఎదుటోళ్ళ జాగాలో ఉండి ఒక నిమిషం ఆలోచిస్తా కాబట్టి నాకు ఆ ఫీల్ అంటే అనుకుంటుందేమో అని అనుకున్నప్పుడు ఈ విషయం వాడికి చెప్పినప్పుడు కూడా ఓ గిట్లుంటే ఎట్లా ఏమైనా ఉంటే నా ఏముండు కదా అని మొత్తం ఏం లేకుండా అంటే అది అప్పుడు కూడా నేను ఏమనలేదు, కానీ అట్లా ఉండొచ్చు ఆమె మనసులో. రెండోది అప్పుడప్పుడు ఉంటుంది ఊరందరికి మంచిగానే కానీ నాకైతే నచ్చలేదని అంటే ఈ అసంతృప్తి ఉండొచ్చు అనేది నా ఫీలింగ్, అంతే. ఏం అసంతృప్తి అనేది తెలియదు, బట్ న్యాచురల్గా ఆ సెల్ఫిష్ ఉంటుంది ఎవరికైనా. నాది అనేది ఒకటి ఉండాలనేది కోరిక అందరికీ ఉంటుంది. ఎంత తల్లిలాగా చూసే వదిన ఉన్నా, తండ్రిలాగా చూసే అన్నున్నా, లేకపోతే ప్రాణములు చూసే అన్నదమ్ములున్నా, అక్కచెల్లెలున్నా, భర్త కాడికో భార్య కాడికో వచ్చినప్పుడు ఇది నాది అనేది ఒకటి వస్తుంది. ఆ ఒక్కటి తగ్గచ్చు, నాది అనేది లేకపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ నాకు ఆ ఫీలింగ్ రాదు, అదొక సమస్య అన్నట్టు. అంటే అందరినీ కామన్గా ఒకటేలాగా చూడడం నాకు అలవాటు, ఆ తేడా కనపడదు. అది బేసిక్గా నేను పెరిగిన వాతావరణంలో నా ఆలోచన ఇట్లుండి ఆమెకు నష్టం కావచ్చు, కాలేదని అంటలేదు. కానీ ఎప్పుడు మాటలలో కానీ ఎక్కడ తేడా రాలేదు, ఆమె ఎక్స్ప్రెస్ చేయలేదు. కాబట్టి ఆ అసంతృప్తి ఉండి ఉంటుంది అనేది నా ఆలోచన.